వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. గేమ్ చేంజర్ మూవీ అయితే రాబోతుంది. ఎప్పుడెప్పుడా అని అయితే ఎదురు చూసాము. ఇప్పుడైతే ఆ మూమెంట్ అయితే రానే వచ్చేసింది. మరి ఏపీ ప్రభుత్వం అయితే టికెట్స్ రేట్స్ పెంచుకోవడానికైతే పర్మిషన్ ఇచ్చింది. మరి తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా పర్మిషన్ ఇచ్చింది, టికెట్ రేట్స్ ఏ విధంగా ఉన్నాయి అండ్ బుకింగ్స్ ఏ విధంగా అవుతున్నాయి, సో దీని గురించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే ప్రశాంత్. సరే, ఏపీలో అయితే కొన్ని రోజుల క్రితమే ప్రభుత్వం అయితే పర్మిషన్ ఇచ్చింది టికెట్స్ రేట్స్ పెంచుకోవడానికి అండ్ బుకింగ్స్ కూడా బీభత్సంగా అయిపోతున్నాయి అక్కడ. మరి ఇక్కడ తెలంగాణలో ఎలా ఉన్నాయి సార్ టికెట్ రేట్స్ కానివ్వండి, బుకింగ్స్ కానివ్వండి? సో నిన్నటి వరకు కూడా ఎదురు చూశారు జీవో వస్తుందేమోనని చెప్పేసి. ఎందుకంటే బుక్ మై షో ఇంకా ఓపెన్ చేయాలి. మిగతా లాంగ్వేజ్ల్లో, తెలుగు తప్ప మిగతా అన్ని లాంగ్వేజ్ల్లో బుకింగ్స్ ఓపెన్ అయిపోయాయి. ఇక్కడ కేవలం ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ ఆ టికెట్ల రేట్లు ఎలా పెంచుద్ది, ఏంటి అసలు పెంచుతుందా లేదా అనే ఒక మీమాంస నిన్నటి వరకు నడిచింది. సో ఈరోజు టికెట్ల రేట్లకు సంబంధించినటువంటి జీవో వచ్చేసింది. సో బెనిఫిట్ షో అడిగారు, కానీ బెనిఫిట్ షో లేదు, ఇవ్వట్లేదు, అనుమతి ఇవ్వట్లేదు అని చెప్పేసి జీవోలో క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే 1 o'clock అడిగారు బెనిఫిట్ షో, కానీ సెక్యూరిటీ రీజన్స్ రీత్యా అది ఇవ్వట్లేదని చెప్పేసి ఇచ్చారు. మొదటి రోజు మాత్రం ఆ బెనిఫిట్ షో ఇవ్వట్లేదు, కానీ అదనంగా 2 షోలు, మామూలుగా 4 షోలు కాబట్టి సింగిల్ స్క్రీన్స్లో అదనంగా 2 షోలకి అనుమతి ఇచ్చారు. అది కూడా టికెట్ రేట్లు చూసుకుంటే మల్టీప్లెక్స్లో 150 రూపాయలు పెంచారు, సింగిల్ స్క్రీన్స్లో 100 రూపాయలు పెంచారు. అదే వేరేజ్ మనం అంతకుముందు పుష్ప చూసుకుంటే దానికి ఎక్కువ పెంచింది మనకు తెలుసు. అందులో 175 దాకా పెంచారు, పైన 175 to 200 పైన పెంచారు. అది ఓవరాల్గా చూసుకుంటే 500 రూపాయలు, 531 రూపాయలు ఎంత ఉంది ఇది పుష్ప 2కి. అది ఇక్కడికి వచ్చేటప్పటికి, దీనికి వచ్చేటప్పటికి పెంచిన తర్వాత 445 రూపాయలు మాత్రమే ఉంది. అంత అంటే 80 రూపీస్ పైన మీకు తేడా కనిపిస్తూ ఉంది. 86 రూపీస్ ఎంతో మల్టీప్లెక్స్లో. అదే వేరేజ్ ఇక్కడ చూసుకుంటే సింగిల్ స్క్రీన్స్ వచ్చేటప్పటికి అది 400+ ఉంది, ఇది 200+ అవుతుంది. ఎందుకంటే ఇది 100 రూపాయలే పెంచారు కాబట్టి 100 రూపాయలు ప్లస్ 150 రూపాయల టికెట్, అంటే 250 రూపాయలు అట్లానే ఉంటుంది సింగిల్ స్క్రీన్స్లో. ఆ వేరియేషన్ అనేది కనిపించింది అనమాట. సో అప్పటికీ కూడా ఆ జీవోలో మెన్షన్ చేశారు, ఎక్కువ భారీ బడ్జెట్తో తీసిన సినిమా, పైగా దాని మీద ఎక్కువ యాంటిసిపేషన్స్ ఉన్నాయి, అభిమానులు బాగా ఎక్కువగా ఎదురు చూస్తున్న సినిమా, అందు గురించే ఈ టికెట్ రేట్లు పెంచుతున్నాము ఈ మేరకు అని చెప్పేసి ఆ జీవోలో కూడా మెన్షన్ చేశారు. సో మనకు తెలుసు బెనిఫిట్ షో ఎందుకు అనుమతి ఇవ్వలేదు అనేది మనకు తెలుసు. అప్పుడు ఏదైతే స్టాంపిడ్ జరిగిందో సంధ్యా థియేటర్లో, దాని దృష్ట్యా అలాంటి ఘటనలు జరగకుండా బెనిఫిట్ షోలనే కంప్లీట్గా అవాయిడ్ చేసేసారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ, తర్వాత సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ బెనిఫిట్ షో ఇవ్వం, అలాగే టికెట్ రేట్లు కూడా పెంచము అని చెప్పేసి ఖరాఖండిగా చెప్పిన విషయం మనం చూసాం. ఈయన ప్రస్తుతం మాట్లాడుతూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలా క్లియర్ కట్గా చెప్పాడు, టికెట్ రేటు కూడా పెంచం ఇంక భవిష్యత్తులో అని చెప్పేసి. ఆయన అసెంబ్లీలోనే రేవంత్ రెడ్డి గారు అదే విషయం చెప్పిన విషయం చూసాం. అయితే వాళ్ళు చెప్పిన దానికి ఇప్పుడు విరుద్ధంగా అంటే ప్రకటనలు చేసి 3 వారాలు కూడా కాలేదు, అప్పుడే దిల్ రాజుకు వచ్చేటప్పటికి దాన్ని సడలించేశారు, వాళ్ళు చెప్పిన మాటని మళ్ళీ వెనక్కి తీసుకున్నారు అని చెప్పి అప్పుడే ట్రోలింగ్ మొదలైంది, విమర్శలు కూడా చేస్తూ ఉన్నారు. సో ఇది కూడా చాలామందికి అసలు నిజంగా పెంచుతారా లేదా, ఎందుకంటే అసెంబ్లీలో నేను ఆ మాట ఇచ్చాను కాబట్టి, ఆ మాట చెప్పాను కాబట్టి దాన్ని కట్టుబడి ఉంటానని కూడా తర్వాత కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మరి ఇప్పుడు చూస్తేనేమో భారీ స్థాయిలో, అంటే పుష్ప 2 రేంజ్లో పెంచకపోయినప్పటికీ కూడా మొత్తానికి పెంచారు. 150 రూపాయలు, 100 రూపాయలు పెంచారు. ఇది మొదటి రోజు వరకే. మళ్ళీ 2వ రోజు నుంచి 10వ రోజు వరకు, అంటే 9 రోజుల పాటు. సాధారణంగా ఏంటంటే 2 వారాల పాటు ఉంటుంది 14 రోజుల దాకా. అది కాకుండా 10వ రోజు వరకు, 2వ రోజు నుంచి 20వ తేదీ 21వ తేదీ వరకు. అది కూడా లేదు కదా నీకు. ఇప్పుడు 10వ తేదీ రిలీజ్, ఇది అవును 10 నుంచి 10 రోజులు అంటే ఎంత వస్తుంది, 19వ తేదీ వరకు, 19th తేదీ. సో అంటే 11వ తేదీ నుంచి 19వ తేదీ వరకు కూడా ఒక రేటు పెట్టారు. అంటే రేట్లు మళ్ళీ తగ్గించారు, రివైజ్ చేశారు. ఓకే.
సో మొదటి రోజు ₹150 సింగిల్ స్క్రీన్ అయితే ఆ రెండవ రోజు నుంచి 10వ రోజు వరకు కూడా ₹150 ₹100 చేసేసారు. అంటే ₹50 తగ్గించేశారు మల్టీప్లెక్స్లో. సింగిల్ స్క్రీన్స్ని ₹100 కాస్త ₹50 చేశారు. ఓకే. సో అంత తగ్గించేశారన్నమాట రెండో రోజు నుంచి. ఆ మేరకు మీకు టికెట్ రేట్లు కూడా మారిపోతాయి. ఒక్క మొదటి రోజు మాత్రమే కొద్దిగా ఎక్కువ పెంచారు. తర్వాత రెండో రోజు తగ్గించారు కాస్త. తర్వాత 11వ రోజు నుంచి ఇదివరకు ఎలా రేట్లు ఉంటాయో నార్మల్ రేట్లు ఆ రేట్లో మనకు అందుబాటులో ఉంటాయి టికెట్లు. సో ఇది ఈ మేరకు కొంత వెసులుబాటు ఇచ్చి మొత్తానికి దిల్రాజు చేసినటువంటి పోరాటం ఏదైతే ఉందో, సో మేము ఇంత భారీ బడ్జెట్తో సినిమా తీసాము, మాకు ఆ ఓపెనింగ్స్ అనేవి చాలా కీలకం, ఏదైతే మా కలెక్షన్స్ ఎక్కువగా వస్తాయి అది ఓపెనింగ్ డేనే ఎక్కువగా వస్తాయి కాబట్టి దాన్ని మాకు ఆ రేట్లు కనుక పెంచితే కొంతవరకు మాకు రికవరీకి ఛాన్సెస్ ఉంటుంది, పర్సంటేజ్ ఆఫ్ రికవరీకి ఛాన్స్ ఉంటుంది అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేసి మొత్తానికి సాధించుకున్నాడనే చెప్పాలి దీనికి సంబంధించి. మరి డాకు మహారాజ్కి ఏం చేస్తారు అంటే మరి ఇంకా తెలియలేదు. సో అది 12వ తేదీ రిలీజ్ అవుతూ ఉంది. సంక్రాంతికి వస్తున్నాము అయితే అవసరం లేదని దిల్రాజు గారు చెప్పారు. దానికైతే మేము అడగట్లేదు, సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి టికెట్ రేట్లు పెంచమని, మాకు నార్మల్ రేట్స్ మీద నడిచిపోతుంది అది, ఎందుకంటే దాని బడ్జెట్ వేరు కాబట్టి అని. మరి డాకు మహారాజు కూడా కాస్త భారీ బడ్జెట్తోనే ప్రొడ్యూస్ చేసిన సినిమా కాబట్టి మరి సూర్యదేవర నాగవంశీ దానికి మరి అడిగారా లేదా ఇంతవరకు ఏంటనేది ఇంకా వివరాలు ఇంకా బయటికి రాలేదు. ఇప్పుడు దిల్రాజుకి ఇచ్చారు కాబట్టి నేను అనుకోండి ఇప్పుడు మళ్ళీ ఆయన ప్రయత్నించే అవకాశాలు ఉంటాయి టికెట్ రేట్ల పెంపుకి. మరి ఆయనకి ఇస్తారా లేదా, ఒకరికి ఇస్తే మిగతా వాళ్ళకి కూడా ఇవ్వాలి. అవును, ఎఫ్డీసీ చైర్మన్ కాబట్టి ఈయనకి రిలాక్సేషన్ ఇవ్వాలి అనే రూల్ ఉండదు కదా దిల్రాజుకి. కాబట్టి మరి గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ ఏం చేస్తుంది ఏంటి అనేది చూడాలి. అయితే ఒకటి ఇక్కడ మాత్రం మనకి ఒక స్పష్టంగా కనిపిస్తూ ఉంది, తాము ఏదైతే ఆ రోజు ప్రకటనలు చేశారో దానికి కట్టుబడి లేదు. రేవంత్ రెడ్డి కట్టుబడి లేడు, అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కట్టుబడి లేడు అనేది ఒకటి బయటకు వచ్చింది. అంటే తమకు అనుకూలమైన వాళ్ళకు మాత్రం ఆ రేట్లు పెంచి తమకు అనుకూలం కాదు అనుకున్న వాళ్ళకు రేట్లు పెంచరా అని కూడా విమర్శకులు ఆల్రెడీ దాడి మొదలుపెట్టారు. కానీ ఇక్కడ మనకి టికెట్ రేట్స్ పుష్ప 2కి ఎక్కువ రేట్ ఉన్నప్పటికీ కూడా హైప్ మాత్రం ఇంకా చాలా ఉంది. అంటే ఇంకా మాకు టికెట్లు దొరకట్లేదు అని చెప్పేసి కూడా చాలామంది ఇట్లుంది. కానీ దీనికి అంత హైప్ లేదు అన్నట్లు కూడా చాలా ఇదవుతుంది. అంటే మనకు తెలుసు ఓవరాల్గా చూసినప్పుడు పుష్ప 2 ఆ మానియా వేరే లెవెల్లో ఉంది. గేమ్ చేంజర్కి వచ్చేటప్పటికి ఆ మానియా లేదు. ఎందుకు పుష్ప 2కి మానియా ఉందంటే మనకు తెలుసు, పుష్ప అనే సినిమా ఏదైతే ఉందో అది నార్త్ బెల్ట్లో అనూహ్యంగా 100 కోట్ల రూపాయల పైనే వసూలు చేసింది ఆ రోజుల్లో నెట్. దాంతో పుష్ప 2 మీద విపరీతమైనటువంటి అంచనాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా నార్త్ బెల్ట్ ఉన్నటి హిందీ మాట్లాడే వాళ్ళు ఎక్కువగా దానికోసం ఎదురు చూశారు. మనకి కలెక్షన్స్ కూడా మనం చూసాం, తెలుగులో కంటే కూడా హిందీలో కలెక్షన్స్ ఎక్కువగా వచ్చాయి హిందీ వర్షన్కి సంబంధించి. అంటే వాళ్ళు ఎక్కువ ఓన్ చేసుకున్నారు. గేమ్ చేంజర్కి అలా కనిపించలేదనే మాట వాస్తవం. అయితే ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మొదటి రోజు ఖచ్చితంగా ఎట్లా ఉన్నా కానీ సినిమా వాళ్ళు వచ్చేస్తారు. టికెట్ రేటు ఎక్కువ పెట్టినా వస్తారు, అది నో డౌట్. అది పైగా ఏంటంటే ఇప్పుడు చాలా పోటీ ఉంది కాబట్టి పుష్ప 2కి ఆ రేంజ్ కలెక్షన్స్ వచ్చాయి. మనం కూడా మన అభిమానాన్ని చూపించుకొని మన జేబులు ఖాళీ చేసుకొని మరి సినిమాకి ఎక్కువ కలెక్షన్లు ఇచ్చేద్దాం, నిర్మాతకి కలెక్షన్లు అందేటట్టు చూద్దామని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తుంటారు. జేబులు గుల్లైనా పర్వాలేదు, అప్పులు చేసినా పర్వాలేదు, మనం ఎట్టయినా సరే ఆ కలెక్షన్స్ రికార్డ్స్ చూపించాలి, అది మన హీరోకి చాలా ప్రెస్టీజియస్ ఇష్యూ అది అని చెప్పి ఎలా భావిస్తూ ఉంటారు ఫ్యాన్స్ అందరూ కూడా. సో మొదటి రోజు వరకు అది ఓకే, కానీ సినిమా ఎలా ఉంది ఏంటి అనే ఒక టాక్ కనుక బయటకు వస్తే అది పాజిటివ్ అయితే రెండో రోజు నుంచి కలెక్షన్స్ బాగా ఉంటాయి. ఒకవేళ టాక్ కనుక నెగిటివ్గా ఉంటే ఈ టికెట్ల రేట్లు పెంచింది కూడా నష్టం చేకూర్చుద్ది. ఎందుకు అంత పెట్టి ఎందుకు 3-4 వారాలు ఆగితే లేదా ఒక నెల రోజులు ఆగితే ఓటీటీలోకి వస్తుంది కదా, అప్పుడు చూసుకోవచ్చు కదా అనే అభిప్రాయంతో ఉంటారు. కాకపోతే ఏంటంటే
ముందు ఉన్నటువంటి సినిమా వెంటనే చూడాలని ఒక ఎంతూజియాజం ఒకటి ఉంటుంది కదా, అది కాలక్రమంలో రోజులు గడిచే కొద్దీ కూడా ఇంట్రెస్ట్ తగ్గిపోద్ది ఎక్కడైనా సరే. సో ఆ మేరకు కొంచెం నష్టమైతే ఉంటుంది. సో సాధారణంగా మన అందరికీ తెలుసు ఇది ఏదో రోజు ఓటీటీలోకి వస్తుంది, అయినా కానీ మనం ఎందుకు థియేటర్లోకి వెళ్ళి చూస్తాం, ఆ థియేటర్కి ఎక్స్పీరియన్స్ కోసం, పైగా ముందుగా చూసేయాలి సినిమాని అనే ఒక ఆ ఎంతూజియాజం ఏదైతే ఉందో అత్యుత్సాహం, దాంతో వెళ్ళి చూడటం జరుగుతూ ఉంటుంది. సో మరి ఇది రేపు ఈ పెంచిన టికెట్ ధరలు అనేది ఏ మేరకు ఈ సినిమాకు ఉపయోగపడుతుంది ఏంటి, ఎందుకంటే ఒక ఫస్ట్ షోకే తెలిసిపోతుంది టాక్ అనేది, ఆ తర్వాత దాన్ని బట్టి ఆ టాక్ను బట్టి మిగతా షోల కలెక్షన్ ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతానికి నేను చూస్తే ఇప్పుడు బుక్ మై షో ఓపెన్ అయిపోయింది, బాగానే ఉంది, ట్రెండ్ అయితే బాగానే కనిపిస్తూ ఉంది మీకు. చాలా చోట్ల అప్పుడే ఆల్రెడీ ఫుల్స్ కనపడుతూ ఉన్నాయి, ఇప్పుడే బిగిన్ అయింది కాబట్టి మరి చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి ఓవరాల్గా. సాయంత్రం లోపల ఆ షోలకి సంబంధించినటువంటి టికెట్ సేల్స్ ఆ ట్రెండ్ ఎలా ఉంటుందనేది చూడాలి. సో మొత్తానికి దిల్ రాజు కొంత మేరకు సఫలీకృతుడయ్యాడు, బెనిఫిట్ షోకి మాత్రం సాధించుకోలేకపోయాడు. సో ఆ మేరకు అంటే పుష్ప 2తో పోలిస్తే ఆ మేరకు నష్టం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.